హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం దమ్ మూంగ్ దాల్ కిచిడిని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అచ్చం బిర్యానీ ఫ్లేవర్తో ఉండే కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిగా మనం ఒక 2 కప్పులు బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే 2 కప్పులు బియ్యానికి 1 కప్పు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా క్లీన్ చేసుకొని ఇందులో మొత్తం 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 4 కప్పులు, అలాగే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వాటర్, మొత్తానికి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఈలోగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల వరకు నూనె వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేసిన తర్వాత ఇందులో 3 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 4 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకులను కూడా ఒక 2 యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కలర్ మారేంత వరకు వేయించుకొని ఇందులో మనం ఒక 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఈనుల్లో కట్ చేసి వేసుకోవాలి. చూడండి, వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పడుతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 కప్పు వరకు క్యారెట్లు, అలాగే 1/2 కప్పు వరకు బంగాళదుంపలను కూడా ఈ విధంగా ఈ రెండింటిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి క్యారెట్ అలాగే బంగాళదుంపలు మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు టమాటీలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పుదీనా, అలాగే 1/2 కప్పు వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావలిస్తే మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు తిన్నట్లుగా అయితే పక్కకు పెట్టేస్తారు కాబట్టి మీరు మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా 5 కప్పులు వాటర్ వేసుకుని బియ్యాన్ని, ఓన్లీ ఆ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. బియ్యాన్ని పక్కకు పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే మీరు ఉప్పు కూడా చూసుకోవాలి. సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు చూడండి, ఈ విధంగా మనం నీళ్లు మరిగేంత వరకు ఉంచి నీళ్లు మరిగిన తర్వాత ఈ ముందుగా నానబెట్టిన బియ్యం అలాగే పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.